हमारे आदरणीय मंत्री रिजर्वेशन पुराना समिति के जनरल सेक्रेटरी साहब अनिल साहब की बातचीत के लिए मैं दावत देता हूं। सबसे पहले बहुत बहुत शुक्रिया हमारे ऑर्गेनाइजेशन को बात रखने का मौका मिला है। और जो इस पर जो हाईवे जो काम चल रहा है इसे काफी तौर पे तेलंगाना की मुस्लिमों के लिए दूसरे जमात के लोग भी काफी खुश है कि ये जो इलीगल कब्जे हो गई जो एक इलीगल स्ट्रक्चर बनाया गया है जो किया जा रहा है वो अच्छा आता है। बहुत सारे ऐसे केस में एक नई कल्चर होगा उस्माननगर का जो कि जनरली म्यूनिसिपल में आता है और आज से लगभग 3 साल पहले बारिश हुई आज भी वो मकान डूबा हुआ है। और मैं प्रेजेंट गवर्नमेंट से यही करना चाहूंगा कि वहां भी एक्चुअली आइडिया है एक्चुअली रहा है लेकिन वहां भी जो है ना अपनी नजर सामने रखिए। आदरणीय मुस्लिम रिजर्वेशन पुराना समिति फाउंडर इस्लामुद्दीन साहब ने चंद बातें सुनाने के लिए मैं दावत देता हूं। సభాధ్యక్షులు వేదిక మీద ఉన్న ఆలయ రిజర్వేషన్ పరిస్థితి నాయకులు అదేవిధంగా ఆలయ రిజర్వేషన్ పరిస్థితి నమస్కారం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కూర్చున్నారో దీనికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను। అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేసేది ఏమంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో 2014లో మొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు ఒక్కడు 75,000 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి ఆంధ్ర ప్రభుత్వాలు ఒక్కడు భూములు మాయమైపోయిన 1,00,000 ఎకరాలని గతంలో కేసీఆర్ గారు చెప్పారు। కానీ ఏదైతే ఒక్కడు భూములు భూషించాలని దగ్గర 150 ఎకరాలు సుప్రీం కోర్టులో కేసు ఓడిన తర్వాత మాకు డౌట్ వచ్చిన తర్వాత మేము సిబిసిఐడి ఎంక్వైరీ కోసం వేస్తే 75,000 ఎకరాలు కేసీఆర్ చెప్పిన మాటకు 25 ఎకరాలు 57 ఎకరాలు కేసీఆర్ గారు కబ్జా చేశారు। నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే మీరు చెరువులు ఏదైతే కబ్జా చేసిన చెరువులు కుంటలు ఏదైతే మీరు రీజనల్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం చేస్తున్నారో అదేవిధంగా మా ఒక్కడు భూములు ఎంతైతే ఒక్కడు భూములు ఆక్రమించుకున్నారో ఆ ఒక్కడు భూములు కూడా హైడ్రా సంస్థ రికవరీ చేయాలని హైడ్రా సంస్థకు ఆ పవర్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్ భూములు గుళ్ళకు సంబంధించిన భూములు చాలా మధ్యలో ఉన్నాయి ఆ గుళ్ళకు సంబంధించిన భూములు కూడా రికవరీ చేయాలని మేము రేవంత్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు రాజకీయ నాయకులు మా అసదుద్దీన్ ఓవైసీ గారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళ దగ్గరే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా దగ్గరే ప్రయత్నం చేశారు దగ్గర అయ్యారు। కానీ ఈ వారంలో ఏదైతే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు కట్టుకున్న చెరువుల ఉన్నాయని వాళ్ళకి తెలుసు చెరువులను కూలగొట్టుకున్నారని ముందు భయపడుతూ ప్రభుత్వానికి భయపెట్టిస్తూ ఇక్కడ జనాలను భయపెట్టిస్తున్నాను। నేను అసోసియేషన్ ఒకటే అడుగుతున్నా మీరు ఏదైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వ భూములు నెక్లెస్ రోడ్ ఎఫ్టీఎల్ ఉంది జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎఫ్టీఎల్ ఉంది చెరువులో ఉంది అది కూడా ఒకటి తర్వాత మా దగ్గర రాలేదు
నేను అసోసియేషన్ ఓవైసీ గారికి ఒకటే అడుగుతున్నా, అది ప్రభుత్వానికి సంబంధించిన కాదు, అది ప్రజలు వాడుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఆ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆ ప్రజల కోసం వాడుతున్నారు. ఈ రోజు మీకు ఇక్కడ ప్రెస్ ఒకటి నేను సవాల్ చేస్తున్నా, అంటే ఈ ప్రభుత్వం ఆస్తులు కూడగొట్టిన తర్వాత మీ ఆస్తులు కూడగొట్టగా, అంటే మేము కబ్జా చేసినట్టే కదా, మీరు చెరువులు మీరు కబ్జా చేసినట్టే కదా. అయితే నేను ఒకటే అంటున్నా, మీరు ఏదైతే చెరువులు కబ్జా చేసిందో మీరే కూడగొట్టండి. ప్రభుత్వ సమయం వృధా చేయకుండా మీరే కూడగొట్టండి. ఈ రోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లక్షల మంది ముస్లిం సోదరులకు ఇల్లు లేవు, కానీ మీరు చెరువులను కబ్జా చేసుకొని వెంచర్ చేసుకొని కోట్ల రూపాయలు జరుగుతున్నా, ఇది వాస్తవం కాదని అసోసియేషన్ గారికి అడుగుతున్నాను. అసోసియేషన్ గారు ఇక్కడ ముస్లిం ప్రజలకు రెచ్చగొడుతున్నారు. నేను నా ముస్లిం సోదరులకు ఒకటే అంటున్నా, అసోసియేషన్ మాట్లాడలేదు మీరు రెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ 9 నెలల్లో ప్రభుత్వాన్ని చూడండి, 9 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోటల్స్ లో కుళ్ళిపోయిన భోజనాలు, ప్రజల దగ్గర పైసలు తీసుకొని కుళ్ళిపోయిన భోజనాలు ఇస్తే రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే ఆ హోటల్ మీద రైట్ చేసుకొని హోటల్ మంచి భోజనాలు పెట్టాలని రేవంత్ సర్కార్ పనిచేసింది. ఇది మంచి కాదా? మొన్నకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయని పని రేవంత్ సర్కార్ చేసింది. 99% ఓల్డ్ సిటీలో డ్రగ్స్ గంజాయి చిన్న పిల్లలు తాగుతున్నారని అసోసియేషన్ ఓవైసీ తెలియదని నేను అడుగుతున్నా, అసోసియేషన్ ఓవైసీ గారికి తెలియదని అడుగుతున్నా. మీరు మొన్న రేవంత్ సర్కార్ 10:30, 12 గంటలకు హోటల్స్ మూసేస్తే మీరు అసెంబ్లీలో 12 గంటల అడిగితే ఎందుకు తెలంగాణలో ఉన్న ముస్లిం యువకులు రోడ్ల మీద గంజాయి తాగాలనే, రోడ్ల మీద ఉండి గుళ్ళకి చేయాలనే మీకు సిగ్గునిపించలేదా? తెలంగాణలో ఉన్న ముస్లిం యువకులు ఏ విధంగా ఓడిసిలో ఉన్న యువకులు మీరు ఏ విధంగా మీరు వెంటబెట్టారో మీకు తెలియదా? నేను ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వానికి రెచ్చగొట్టే పని చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లింలను ఏకం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను ఏకం చేసి అసోసియేషన్ ఓవైసీ ఆఫీసు ఇల్లు ముట్టడిస్తామని ఆ రీతిగా ముస్లిం అదే విధంగా నిన్న మహేష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే నిర్వహించి అంటారు అసోసియేషన్ ఓవైసీ చెరువులు కట్టిన ఆ స్కూల్స్ కొనుక్కుంటారు. నేను మహేష్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు నిర్మల్గా మీ ఇల్లు గాజులపేట చెరువుల నీళ్లు కట్టలేదా? మీ ఇల్లు మీరే కూడా కొట్టాలని అడుగుతున్న సవాల్ చేస్తున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన 9 నెలల పని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు, అదే విధంగా నిరుద్యోగులకు, అదే విధంగా ప్రతి రైతులకు ప్రతి ఒక్క పని మంచి జరుగుతుంది. కానీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు బయటికి వచ్చి విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, రైతులను రెచ్చగొడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ రెచ్చగొడుతున్నారు. మొన్న మీరు గతంలో ఏదైతే మీ ఫామ్ హౌస్ ఉంది, అది నా ఫామ్ హౌస్ అని రేవంత్ రెడ్డి కేసు పెట్టారు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ మీ ఫామ్ హౌస్ చెరువులో కట్టిందని తెలియదా? మీ ఫామ్ హౌస్ చెరువులో కట్టింది మీకు తెలుసు కదా. మీ ఏదైతే 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ ఉంటుంది. ఇది మీ దాపాస్య, ఇది గుమ్మాడికి తెలంగాణలో ఉన్న ఒక్కడు ఆస్తులను కబ్జా చేసుకుని మీరు ఫామ్ హౌస్ కట్టారు. నేను రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కడు ఉన్న ఆస్తులను మాకు రికవర్ చేసి అది మా అల్లా ప్రాపర్టీస్, అది మా అల్లా కోసం ఇచ్చిన దానం చేసిన ప్రాపర్టీస్, అది రికవర్ ఏ విధంగా అయితే హైదరాబాద్ చేస్తుందో హైదరాబాద్ అదే విధంగా ఒక్కడు ప్రాపర్టీ కూడా రికవర్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి పూర్తి మద్దతు తెలుపుతుంది. ఒకవేళ మీరు హైదరాబాద్
పోరాడండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ చేసిన ప్రభుత్వం చాలా కష్టాలు ఉన్నాయి. 75 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయలేని ఉన్నాయి. ఎవరికి భయపడకుండా హైదరాబాద్ 24/7 పనిచేయండి. ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాటం మీకు సపోర్ట్ అవుతుంది. తెలంగాణలో ఉన్న యావత్ ముస్లిం సమాజం మీకు సపోర్ట్ అవుతుంది. తెలంగాణలో ఉన్న యావత్ ముస్లిం సమాజం మీకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో ఒకటే అంటుంది, నేను చెప్తే ముస్లిం వింటారు. కానీ ఆ టైం అయిపోయింది, ఆ జమానా పోయింది. ఎంఐఎం చెప్తే ఎవరు వింటారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముస్లిం సమాజం జాగృతమైంది, తిరగడానికి సిద్ధంగా అయింది. వాళ్ళకు తెలిసిపోయింది మాకు ఇల్లు లేవు కానీ 100 ఎకరాలు ఒక్కోటి భూములు అభివృద్ధి ఓఎస్ దగ్గర ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుంది. నేను అభివృద్ధి ఓఎస్కి ఇంకోటి సవాల్ విసురుతున్నా. 20 సంవత్సరాల నుంచి మీరు ఒక్కోడుకు మెంబర్గా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు మెంబర్గా ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి మెంబర్గా ఉన్నారు. 1000 ఎకరాలు కబ్జాలు ఏం చేస్తున్నారు, ఏం తీసుకున్నారని అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు ఒక్కటి భూములను కబ్జా చేస్తూ ఉంటే మీరు ఏం తీసుకున్నారు, సమాజానికి ఏం చూపెడుతున్నారు నేను అడుగుతున్నా. అదేవిధంగా రేవంత్ గారు రిక్వెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా చెరువులతో సహా ఒక్కటి భూములను కూడా స్వాధీనం చేసుకోండి. అన్న ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు. ముస్లింలు దళితుల కన్నా హీనంగా వస్తున్నారు. ఏ విధంగా అయితే మొన్న ఏబిసి వర్గీకరణ సుప్రీంకోర్టులో ఏ విధంగా అయితే రాష్ట్రాలకు అవకాశం ఇచ్చినట్ల అదే విధంగా 1950లో మా ముస్లింల దళిత ముస్లింల రిజర్వేషన్లు దళిత గిరిజనుల రిజర్వేషన్లు ఇవ్వబడింది. అదే త్రీ పార్టీల ఆ ప్రకారం మీరు కూడా ఇక్కడ మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాటం చేస్తూ అందరికీ